టు హైదరాబాద్ భీమా భవన్ లో ఉద్యోగులు ధర్నాకు దిగారు. అయితే పెద్ద ఎత్తున ఉద్యోగులు ధర్నాలో పాల్గొంటున్నారు. ఇటు సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు పెండింగ్ బిల్లులు కూడా తక్షణమే చెల్లించాలంటూ కూడా భీమా భవన్ ఉద్యోగులు అయితే ఆందోళన చేస్తున్నారు. హెల్త్ కార్డుపై స్పష్టమైన జీవో విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. అందరూ అట్లే వస్తారు. దయచేసి ఈ ప్లేస్ కొంచెం, ఎందుకంటే రాష్ట్ర ప్రెసిడెంట్, టీఎన్జిఓ ప్రెసిడెంట్, టీజీఓ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీలు ఒక 45 మొత్తం కనపడాలంటే కొంచెం ఈ గ్యాప్ ఎక్కువ ఉండాలి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. आवाज दो. पे एंड अकाउंट्स నుంచి సంతోష్ మాట్లాడాలి ఇప్పుడు. ఉద్యోగులందరికీ ఉద్యమాభినందనలు. భీమా భవన్ అనేటువంటి ఉద్యమాల గడ్డ. ఇక్కడ మనము తెలంగాణ ఉద్యమం లోపల ఎన్నో ఉద్యమాలు ఇక్కడ నుంచి మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈనాటికైనా ఇన్ని రోజుల వరకు మనకు చాలా ఉద్యోగులం అనేటువంటి మనం కూడా ప్రభుత్వంలో భాగంగా అనుకుంటూ చాలా సౌమ్యంగా మెత్తగా మనము మన నాయకులు అనేటువంటి వారు మన డిమాండ్స్ గురించి అడగడం జరిగింది. ఇక కాలం రాను ఏమవుతుందంటే కాలం అనేటువంటిది మనకు అనుకూలంగా లేకుండా పోతుంది. ఎన్నో పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మనకు పిఓ ఆఫీస్ లో చూస్తే ఎప్పుడు చూసినా కానీ సార్ మా బిల్లు ఏమైంది, మా బిల్లు ఏమైంది అని, ఈ బిల్లు మనం చేసేది ఏం లేదన్నట్టు మన చేతుల్లో లేకుండానే పోయింది. 700 కోట్ల రూపాయలు మనకు ఎవ్రీ మంత్ అనేటువంటిది ఇస్తున్నారు. ఈ 700 కోట్లు అనేటువంటి పెండింగ్ బిల్లులకు మాత్రమే ఇస్తున్నారు. పాత బిల్లులు అనేటువంటి మళ్ళీ అలానే పెండింగ్ ఉంటున్నాయి. కొత్తగా అనేటువంటి ఇంకా క్లియరెన్స్ అనేటువంటి అవ్వట్లేదు. అట్లని చూసుకుంటే మనకు జనరల్ గా మనకు చూస్తే కరువు భత్యం డిఏ అనేటువంటిది పెరిగిన ధరలకు అనుగుణంగా, ఇన్ఫ్లేషన్ కు అనుగుణంగా మనకు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఒకటి ఇది. అదే మనకు కొత్తగా జీతాలు పెంచడం కాదు, ఇంకా ఏది స్పెషల్ గా కాదు. ఆ కరువు భత్యం ఎవ్రీ జనరల్ గా మనకు 4 to 6% అనేటువంటి ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది. అంటే దేశం లోపల ధరలు పెరుగుతూనే ఉంది, రాష్ట్రం లోపల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ మనకు ఈ కరువు భత్యం అనేటువంటిది రావట్లేదు. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన మేనిఫెస్టో లోపల సిపిఎస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఓపీఎస్ చేస్తామని చెప్పుకున్నారు. ఇప్పటి వరకు దాని మీద విధి విధానాలు లేవు. కాబట్టి ఉద్యోగులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులందరికీ ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సంతోష్. టిఎస్జిఎల్ఐ ఫోరం అధ్యక్షులు విశేషంగా వచ్చిన అశేషంగా వచ్చిన ఉద్యోగ గణానికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నగర జేఏసీ ఇక్కడ నిర్వహిస్తున్న నిరసన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సంఖ్య పెరగాలి. ఇంకా 206 డిపార్ట్మెంట్లను మనం అనుకుంటాం. హెచ్ఓడీస్ 206 నుంచి 10 మంది వచ్చినా కూడా 2000 పైన కావాలి, పైచిలుపు కావాలి. కానీ మనం అడుగుతున్నాం, మనకు రావట్లేదు. డిమాండ్స్ పెడతా ఉన్నాం. డిమాండ్స్ పెడుతున్నప్పుడు మనం కూడా రావాలి కదా. ప్రత్యక్షంగా మనకి ఇందులో పాల్గొనకుంటే అడిగే నైతిక బాధ్యత ఉండదని ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి. మన వచ్చిన వాళ్ళు ఇక్కడ నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కార్బోనికలైతే అరే మనం అందులో పాల్గొన్నాము అడిగే నైతిక బాధ్యత ఉంటుందని గ్రహించాలని తెలియజేసుకుంటూ కొండల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకి వచ్చిన ప్రతి ఉద్యోగ సోదరులకు, సోదరీమణులకు టిఎస్జిఎల్ఐ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మనం ఈ నిరసన ప్రదర్శన ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే
సెకండ్ పిఆర్సి కమిషన్ నివేదికను వెంటనే తెప్పించుకొని సరి 50% పిఆర్సి తోటి ఫిట్మెంట్ సాధించాలని ఆ విధంగా గవర్నమెంట్ ని మేము ఈ విధంగా ఈ నిరసన శిబిరం నుంచి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా 50% పిఆర్సి తోటి కమిషన్ నివేదిక తెప్పించుకొని ఫిట్మెంట్ ని ప్రకటించాలి. ఒకటి. రెండోది ఉద్యోగుల కళ ఏంటంటే అన్ని రకాలుగా వైద్య ఖర్చులకు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి ఉద్యోగుల వైద్య విధానం పథకాన్ని వెంటనే అమల్లోకి తెచ్చి దాని విధి విధానాలను ఖరారు చేసి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఉద్యోగుల చిరకాల కోరిక. అలాగే సిపిఎస్ ని కూడా రద్దు చేసి ఓపీఎస్ ని మన పాత పెన్షన్ పథకాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉద్యోగ మిత్రులందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర అగ్రనాయకత్వం మా టీజీఓ ప్రెసిడెంట్ ఎల్లూరి శ్రీనివాసరావు గారు, సెక్రటరీ శ్యామ్ గారు, ఇతర నాయకులకు స్వాగతం సుస్వాగతం. టీజేఏసీ చైర్మన్ గారు ఇంకా 2 నిమిషాల్లో వస్తారు. 10 నిమిషాలు పడుతుందా? మరి ఇప్పుడు టీజేఏసీ సెక్రటరీ జనరల్ అన్న ఏలూరు సీనన్న విచ్చేస్తున్నారు. అదే విధంగా టీజీఎస్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్యామన్న గారు వచ్చారు, రామారావు అన్న గారు వచ్చారు. మరి సభను ఉద్దేశించి డిఎంఈ అధ్యక్షుడు దాసన్న గారిని 2 నిమిషాలు, ఎక్కువ టైం తీసుకోకుండా 2 నిమిషాలు మాట్లాడేసి టీజేసీ చైర్మన్ అన్న మారం జగదీశ్వర్ అన్న విచ్చేస్తున్నారు. వారికి వేదిక మీద రావాల్సిందిగా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ హైదరాబాద్ సిటీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామన్నా. టీజేసీ ఉద్యోగులైక్యత. పైకే ఉంటుంది అన్న. అందరు బ్యాక్ చేసుకో. జెండాలు ఉన్నాయంటే జెండాలు తీసుకోండి. బ్యాక్ ఉద్యోగులైక్యత. జై తెలంగాణ. జగదీశన నాయకత్వం. సీనన్న నాయకత్వం. టీజేసీ ఉద్యోగులైక్యత. అన్నా దాసన్న తెలంగాణ ఉద్యోగ మిత్రులారా, మీకందరికీ ఈ ప్రజాపాలన కాదు, ప్రజా తిరుగుబాటు పాలన, ఆందోళన పాలన, సమ్మేళన పాలన. తాజాగా రేవంత్ సర్కార్పై ఉద్యోగులు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇటు సమస్యలు పరిష్కరించడం లేదని కూడా లంచ్ అవర్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇటు హైదరాబాద్ కలెక్టరేట్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా మండిపడింది. అయితే పిఆర్సీ రిపోర్ట్ వెంటనే విడుదల చేసి 51% ఫిట్మెంట్ తక్షణమే అమలు చేయాలని కూడా డిమాండ్ చేసింది. ఇటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ఉద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు. 13,000కు పైగా ఉద్యోగులు పెన్షనర్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఒకేసారి అన్ని బకాయిలు చెల్లించాలంటున్నారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలుకు కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. హామీలు నిలబెట్టుకోకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే 63 డిమాండ్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే భారీ ఆందోళనలకు వెనుకాడబోమని కూడా రేవంత్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చింది.
52% ఫిట్మెంట్ తో పాటు పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సచివాలయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలనైతే నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ధర్నాకు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, మజీబ్ తదితరులు సంఘీభావం తెలిపారు.